మోహన్ చూడు. రౌడీకి ప్రవేశం లేదు. ఏయ్, చూసావా బోర్డుని ఎలా చంపేశాను? నాతో పెట్టుకోకు. వెళ్ళి వేడి వేడిగా ప్లేట్ ఇడ్లీ పట్టురా, దాన్ని ఎర్రగొడతా. అట్టాగే తిన్న తర్వాత అరువు గిరువు అన్నావు అంటే 10 మందిలో పరువు పచ్చడవుద్ది. పచ్చడే ఆ మాత్రం వేసి పెట్టరా, వెళ్ళు. ఏయ్, అటెటెటెటెటెటె, నడు రుబ్రోలా ఎలా తిప్పుతుందో చూపుకి సీనరీ షేక్ అయిపోతుంది. పట్టుకెళ్ళు. జరా బామర్దే. సాంబార్ ఇడ్లీ. అలాగే సాంబార్లో బొద్దింక. చూసారా ఈ సీనరీ? సాంబార్లో బొద్దింక, పెసరలో పేడ పురుగు, కాఫీలో కొమ్మర పురుగు వేసి అమ్మేస్తారా? ఇది వెజిటేరియన్ హోటల్, నాన్ వెజిటేరియన్ హోటల్. ఏమిటైనా సాంబారు బొద్దింక అంటే మాంసాహారము. ఏమండి శివ, శివనందలహరి లేనాయనా? శివ ఏంటి అరుస్తావు? సాంబార్లో పడింది బొద్దింకేగా, ఏనుగు పిరుగు కాదుగా. ఆ బొద్దింకలు తీసి పడంగా ప్లేట్ లో చెంచాలు పెట్టిందో అక్క. పగులుద్ది మీ అక్క డొక్క. హెల్త్ ఆఫీస్ వచ్చాడంటే హోటల్ మూసేస్తాడు, సీలు గుద్దేస్తాడు. అడుగు వచ్చాడు. ఈడోడు పిట్టల దొరలో వచ్చి పోలీస్ కుక్కల బాసం చూస్తున్నాడు. కుక్క గిక్క అనకు, తేడా వస్తే హోటల్ ని ఎర్రగొట్టేయగలడు. హెల్త్ ఇన్స్పెక్టర్. హెల్త్ ఇన్స్పెక్టరా? అయ్య బాబోయ్, ఇప్పుడు ఏం చేస్తాడంట? పరిసరాలను పరీక్షించి నీట్నెస్ ని బట్టి మార్కులు వేస్తా. 100కి 100 మార్కులు వస్తే పాస్, లేదంటే ఫెయిల్. వేసేస్తా. సార్ నమస్కారం. హాయ్ రవి, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఇంతకి ఎలా ఉంది హోటల్? ఇక్కడ టిఫిన్ టిఫిన్ అది బానే ఉందండి, కాకపోతే సాంబార్ లో ఏంటా సీక్రెట్స్? పిల్లి బెల్లి ఏమైనా సాంబార్ లో ఈదుకుంటూ వచ్చాయా? చెప్పు, చేసేస్తా ఫెయిల్, వేసేస్తా సీల్. అబ్బే అదే లేదండి, కాకపోతే సాంబార్ లో కాస్త ఉప్పు తగ్గిందంతే. అంతేనా? ఏంటా బల్ల మీద డాగు, డాగు మీద ఈగలు? ఇవి ఈగలే, కానీ కలరా సరఫరా చేసే ఈగల్లో ఉన్నాయి. మార్కులు తగ్గించే. సార్ అవి పిల్ల పెంపుడు ఈగలండి. పెంపుడు ఈగల? అవునండి, కొంతమంది కుక్కలు మొక్కలు పెంచితే నేను ఈగల దోమలు పెంచుతాను. ఎంత ముద్దొస్తున్నాయో. నెక్స్ట్ నేనేం చేయాలి? మీరు టిఫిన్ ఎర్రగొట్టాలండి. ప్లేట్లు పరిశుభ్రంగా ఉన్నాయి, టిఫిన్లు తిరుమలగా ఉన్నాయి. ఇక హోటల్ ఓనర్ పరిశుభ్రత చెక్ చేయాలి. మా ఎక్కి చెక్కింగ్ ఏం చేస్తారండి? రోజు శుభ్రంగా సూపర్ తో ఒళ్ళుతో వేసుకుంటుంది. తెలుపు మూతి మీద సీల్ వేస్తా. నువ్వు చెప్తే నేను నమ్మాలా? నాకు నమ్మకమైన వాళ్ళు చెప్తే నేను నమ్ముతా. రవి, నువ్వంటే నాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్పు, నేను నమ్ముతా. నువ్వు చిట్టమ చెక్ చేయి, నేను టిఫిన్ చెక్ చేయి. నాకు వదిలేయండి, ఎర్రగొడతా. ఏంటి ఏంటి అంటున్నావేంటి? కదిలితే మార్కులు తగ్గించేస్తాను, సీల్ వేసేస్తాను. బ్రహ్మాండం, పూరి బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ప్రొసీడ్ అవి. ఇక్కడ ఏదో నల్లగా అంటుకుందేంటి? అది మసి తుడిస్తే పోతుంది. నువ్వు కదలకో, మార్కులు తగ్గించేస్తాడు. అయితే నువ్వే తుడు. నాకు వదిలే, నేను ఎర్రగొడతా కదా. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఓకే రవి, నేను 5 స్టార్ హోటల్ చెక్ చేయడానికి వెళ్తున్నాను, వస్తా. మీరు ఎర్రగొట్టేయండి, ఇక్కడ నేను బెదరగొడతా. సిట్టమ్మా, ఆ మధ్య పబ్లిక్ లో చెయ్యేసానని శివతానం చేసావు. ఇప్పుడు కిస్సింగ్ సీనరీతో ఎలా చంపేశాను. నెక్స్ట్ టైం లిప్ టు లిప్ ఇంగ్లీష్ కిస్సింగ్ తో కొళ్ళబుడి చేస్తాను. కసక్క. అలాగే మూతి మూకుడవుద్ది. ఏం సిట్టమ్మా, ఏంటి పిడి తెగ కొళ్ళబుడి చేస్తున్నా? అవునవును, పాపం తిని పెట్టేవాడు వస్తావని తాగాని నీ నోట్లో కుక్కుదామని నొక్కుతున్నాను చపాతి పిండి. బాగా నెయ్యేసి చెయ్యి, 10-15 ఎర్రగొడతా. ఒకదాని ఏంటి అల్సేషన్ కుక్కను కొన్నావా? అవును, ముద్దుగా ముద్దుగా ఉంది, వెళ్ళి చూడరాదు. బాబ్జీ, ఇదేంటి ఇలా అయిపోయావు? ఏంటో ముడుకుతున్నా? హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, ఇదేంటండి ఇది కొత్త టైప్ చెకింగ్? చెకింగ్ కాదు, ఆసుపత్రిలో బెడ్ బుకింగ్. నిన్న సారా కొట్టు దగ్గర తప్పతాగి వాగుతుంటే చక్క పట్టుకునేసరికి నిజం చెప్పేశాడు. ఇప్పుడు కుక్కల కట్టి తాళం వేశాను. ఇదిగో. ఇది అన్యాయమే, పాపం వాడి మొహం చూడండి. అన్యాయమా? అల్లం చట్నీయా?
అడ్డమైన చెక్కింగ్ చేసి పేకులు దాకా తింటాడు మా ఐదారు వెదవ. ఈ నడ్డు పెట్టుకుని నువ్వు మీద కొంచెం ముద్దరు పడ్డావా? ఇదిగో చెయ్యి. వస్తున్నా, వచ్చి మీ ఇద్దరు పని చెప్తా. పారిపో! ఏయ్, వాడిని పట్టుకోరా. ఏయ్, రెచ్చిపో. इस दगा ही जाने का कमाल ఇదొక ఆఫీసా? ఆటో స్టాండ్ లో కూడా ఆటోలు ఓ వరుసలో ఓ పద్ధతిలో ఉంటాయి. ఏమిటి కాగితాలు, ఏమిటి డబ్బాలు? ఇదంతా నాకు కుదరదంతే. పొరపాటు అయిపోయింది కళ్యాణ్ బాబు, పొరపాటు. ఐ టోల్డింగ్ డోంట్ టచింగ్. ఇది నా ఆఫీస్. ఇక్కడ ప్రతి వాళ్ళు నేను చెప్పినట్టు నడుచుకోవాలి, లేకపోతే వాళ్ళ బాక్సులు ట్యాపులు లేచిపోతాయి అంతే. అండర్స్టాండింగ్? ఓ, మీరంతా స్టాండింగ్ కదా, ఇప్పుడు సిట్టింగ్. స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, స్టాండింగ్, స్టాండింగ్. ఏంట్రా రోజు ఏం మెక్కుతున్నావు? అంజద్ ఖాన్ లో బాడీ పెంచేసావు. నా పేరు అంజద్ ఖాన్ కాదండి, జితేంద్ర అండి. నీ పేరు జితేంద్ర. ఈ రోజు నుంచి నీ పేరు పళ్ళ బస్తా. ఎలా ఉందిరా? పిప్పళ్ళ బస్తా. బాగోలేదా? బాగుందండి. అది సరే గాని రే, అందరూ స్టాండ్ ఒక్కడవే సిట్టింగ్ స్టాండింగ్ అన్నాక సిట్టింగ్ అంటారు కదండి. అంటానని నీ బాబాయ్ చెప్పట కొడుతారే. నేను చెప్పింది చెయ్యి. ఎక్స్ట్రా చేసావంటే బాక్స్ బొక్కెడతా, దాంతో గడ్డ 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 కారాలంతే. ఎక్కువ బెంచ్ బెంచ్ అండి. బెంచ్ ఎక్కువ. స్టాండింగ్ అప్ ఆన్ ద బెంచ్. ఈ రోజు నుంచి నేను చెప్పింది చేయకపోతే వాళ్ళు వీళ్ళని చూడకుండా అందరినీ బల్లల మీద తల్ల కిందులుగా నుంచో పెడతా, ఆడోళ్ళైనా సరే. ఏంటమ్మా నువ్వేమైనా వైజయంతిమాలనుకుంటున్నావా? చీరలో అభ్యంతరం అయితే ప్యాంట్ వేసుకురా. ఏమాత్రం తేడా వచ్చిందో వింటారు బాబు, ఇక నుంచి మేము మాట శ్రద్ధగా వింటారు. శ్రద్ధగా వింటారు. తమ గది తమ దయచేయండి. యా సిట్టింగ్. అయ్యా నేనండి. బాక్స్ నాతో పెట్టుకో బాగు రే. ఇదిగో జితేంద్ర, కూర్చోబోయా, బల్లరిగిపోద్ది. మళ్ళా వస్తే గబుక్కు నుంచోవచ్చు. ఎలాగనండి. చూడండి, కళ్యాణ్ బాబు ప్రవర్తనకి మీరందరూ ఫీల్ అవుతున్నారని నాకు బాగా తెలుసు. చాలా వింతగా ప్రవర్తించాడు. తలకి తగిన దెబ్బ వల్ల మెదడు కాస్త స్థానభ్రంశమైంది. అది మళ్ళీ యథాస్థానానికి చేరుకునేంత వరకు వారు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. చూడండి, మనం అందరం ఆయన ఉప్పు తిని బ్రతుకుతున్న వాళ్ళం. అందుకని కాస్త అడ్జస్ట్ అవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంతే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా బండి తోలుకు వచ్చావు? ఏంటి అన్ని? ఏయ్, డికాషన్ పాలు పంచదార సార్. అంటే ఇప్పుడు ఇవన్నీ నేనే కలుపుకుని ఓ పని చేయి, ఆఫీస్కి ఓ గేదెను తోలుకొచ్చి స్టవ్ పట్టుకురా. ఇక్కడే నేను పాలు పితుక్కుని కాఫీ చేసుకుంటా. నాతో పెట్టు కోట. నేను ఈ ఆఫీస్కి బాస్గా కనబడుతున్నానా, ఆటో డ్రైవర్లా కనబడుతున్నానా? ఈ దగ్గరలో ఎక్కడైనా ఇరానీ హోటల్ ఉందా? ఉంది సార్. ఉంటే ఓ మసాలా కట్టి ఓ బను పట్టురా వెళ్ళి. ఏయ్, నువ్వు బీడీ తాగుతావా? కోట మొహం. तू मेरे सामने जादू काम करते रहे. मेरा नाम जादू, तू मेरे सामने बिल्ली बिल्ली बिल्ली. ये टोपी ऊपर रख दो. बहुत अच्छा है रे. ఏంట్రా నేను లేకుండా చూసి దిగిపోయావేంటి? రాజుగారు దిగిపోమన్నారండి. రాయడా వాడి బాక్స్ కోట్. ఇప్పుడు ఎక్కేస్తాను ఉండండి. వద్దులే, బాగా అలసిపోయావు గాని పొద్దునే చెద్దని తినొచ్చారండి. ఒరే నన్ను ఇసిగించకరా, చెప్పించేరా. ఇందులో గుడ్డుంటారు కదండి. గుడ్డా నా బాక్స్ నోరు తెరో. తిను తిను. మీరంతా ఇలా అడ్డగాడిదలా బలిసిపోవడానికి, బద్ధకంగా తయారవడానికి కారణం ఈ టేబుళ్ళు కుర్చీలే. కాబట్టి నేను రేపటి నుంచి ఈ ఆఫీస్ని ఓ కొత్త టైప్ లో తయారు చేస్తాను. అదేమిటంటే ఈ కుర్చీలు బల్లలు తీసేసి ఇక్కడ చాపలు అవి పరుస్తా. మీరంతా దాని మీద కూర్చుని పని చేసుకోవాలి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. జానీ, ఇక ఈ ఫోటోకి ఇక్కడ తెర దించేసి ఇంటి దగ్గర తెర. ఇంటి దగ్గర మాత్రం ఇంత ఓవర్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. కొంప చాలా పెద్దదే, చాలా. భాష మార్చు, భాష మార్చు. ఓకే. పాప, మామయ్య
క్యా చాహియే కమాన్ బేబీ అంటూ చేతులు చాపు. కమాన్ బేబీ ఆ, A for ఆటో B for బీడి ఏం మాయా ఆటో బీడి అంటున్నా పొరపాటు మాట్లాడమా ఎక్కువ సారీ చూడమ్మా మామ ఇప్పుడే వచ్చాడు కదా, నువ్వు ఇప్పుడే అన్ని ప్రశ్నలు అడగకూడదు. కాసేపు ఆడుకురా అమ్మపో. చల్ 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 లక్ష్మమ్మ ట్యాంక్ నుండి వాటర్ పోతున్నట్టుంది, మోటార్ ఆఫ్ చేయి. అలాగేనమ్మా. తమ్ముడు వచ్చేసావా? జస్ట్ అమ్మా అమ్మా. ఏంటి బొట్లేదు బావ ఫట్టా ఫటాఫట్టే కానీ కొంచెం జాగ్రత్తగా యాక్టింగ్ చేసి పరువుగా పడవే బాబు. అబ్ దేఖో యాక్షన్ చింపుతా బాబు అమ్మా ఇక్కడ చేతులు అక్కర్లా. సారీ అప్పుడే వచ్చేసావేరా? ఇప్పుడే వచ్చేసానమ్మా. ఇంకో 4 రోజులు ఉంటావేమో అనుకున్నాను. అనుకున్నానమ్మా. మరి మరి ఆఫీస్ లో అర్జెంట్ గా పనుండి వచ్చేసానమ్మా. అంకుల్ అవును బాబు, ఇవన్నీ నువ్వు స్టడీ చేయాల్సిన ఫైల్స్. ఎస్ ఇవన్నీ తీసుకెళ్లి ఆ రూమ్ లో పెట్టండి. వీటిని స్టడీ చేసి ఇందులో ఏమైనా మిస్టేక్స్ వస్తే అందరినీ పనిష్ చేస్తాను. నాన్నగారి పేరు నిలబెడతానమ్మా. వస్తానమ్మా. పదండి అంకుల్. బాస్ ఒక్క నిమిషంలో నీ ఒళ్ళు నొప్పులన్నీ మటుమాయమవ్వాలంటే నా దగ్గర పవర్ఫుల్ మెడిసిన్ ఉంది కర్మై. ఇంగ్లీష్ మందు అది తీసుకుని ఇన్ని గోరువెచ్చని నీళ్ళతో కలిపి ఫట్మని కొట్టామంటే కర్మే తెల్లవారేసరికల్లా ఒళ్ళు పువ్వులా తేలిపోతుంది కర్మే. మరి ఇంకేమిట్రా పవర్ఫుల్ మెడిసిన్ అంటున్నావు, నిమిషంలో నిప్పులని మాయమైపోతాయి అంటున్నావు. మరి అదివ్వకుండా అమ్మమ్మలు నాయనమ్మలాగా ఈ కాపడం ఏమిట్రా? ఇస్తాను గారి కర్మే కొట్టకూడదు. మరి రే మందిచ్చే వైద్యుని ఎవరైనా కొడతారా? నువ్వు డెఫినెట్ గా కొడతావు గురువు కర్మే. కొట్టను. కొట్టు ఒట్టు. ఈ మాట మీద నుండు, ఇప్పుడే తీసుకొచ్చేస్తారు కర్మై. థ్యాంక్స్ రా. ఇదేమిట్రా ఆ మందులో ఉంది? ఆ మందే మరి కర్మై. చెప్పు తీసుకుని కొడతాను రే. ఎరా నీ కంటి ఎలా కనిపిస్తాను రా? తాగుబోతులా ఉన్నావా? నువ్వు కొడతావు నాకు తెలుసు కర్మై, అందుకే నీ దగ్గర ఒట్టేయించుకుంటా. తాగురు ఆతులు దేవుడు తాగే గురు. అరే, వద్దు, తాగే గురు. వద్దు. అయ్యో, తాగే గురు. ముక్కు ముసుకుని కొద్దిలో పోసేసుకో గురు. అంతే తాగే. ద్వితీయ యజ్ఞం తాగకూడదు కర్మై. పోతాయి. వద్దు. నా మాట విను. తాగే కర్మై. తాగే కర్మై. తాగేసావు కర్మై. రే బ్రహ్మానందం, ఏంటి బాస్? నేను ముచ్చటగా 3వ పెగ్గు తాగాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి? అమ్మో ఓవర్ అయిపోద్ది బాసు కర్మై. ఒంటికి తగిలిన గాయాలకి నువ్విచ్చావు, గుండెకు తగిలిన గాయానికి నేను వద్దు పుచ్చుకోవాలనుకుంటున్నాను. బాసు కర్మై. రాయ్ వద్దు. స్టడీ. ఓకే. అయ్యి బాబాయ్. ఏమే రేఖ? ఎవరా? నువ్వేనే శశిరేఖ? అయ్ బాబాయ్. నా ముక్కు మీద ఇలా వేలు పెట్టి ఇలా చూపించి ఫోలిల్స్తో నన్ను కొట్టిస్తావా? అయ్యి బాబాయ్ నేను బాసు నీ ఫ్రెండ్ ని. ఏయ్, shut up. ఏయ్, నువ్వు ఉండే పేట ఏది? రాయపేట ఎక్కడుంటున్నావే? ఉమెన్స్ హాస్టల్లో రూమ్ నెంబరు 22. చూసుకో. అబ్బో. రేపు నీ హాస్టల్కి వచ్చి నిన్ను చెడు కూడా ఆడేస్తానే అనుకున్నావు. స్టడీ ఓకే స్టడీ ఓకే. స్టడీ. ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 22. ఏమే శశిరేఖ, నీ అడ్రస్ ఏమని చెప్పావు? రాయపేట కస్తూర్బా ఉమెన్స్ హాస్టల్ రూమ్ నంబర్ 22. కరెక్ట్ కరెక్ట్.
హలో శశి రేఖాదేవి, దేవి రేఖా శశి. నువ్వు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? చోరీలు నిలబెట్టినట్టు వరుసలో నిలబెట్టి నా ముక్కు మీద ఏలు ఇలా పెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? ఇప్పుడు రమ్మని తెలుసుకుందాం. మంచి ఉసుకులాగలో ఉన్నాను. దా చూసుకుందాం దా. నువ్వు నన్ను క్రిమినల్ అంటావా? నేను చేసిన క్రైమ్ ఏంటన్నా? ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి తనకు నచ్చిన నా ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేశాను. ఇది క్రైమా? ఇది క్రైమా? అంత మాత్రాన నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? ఏయ్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నీ కంటికి నేను ఒక రౌడీ గూండా దోషులా కనబడుతున్నానా? గోల్డ్ మెడల్ ఇచ్చారు, అది ఇక్కడ పెట్టుకుంటే ఫుడ్కు లేక తినేస్తామేమోనని మా ఊరు పంపించేశాను. కాకపోతే నిరుద్యోగులం. అంత మాత్రాన నీకు లోకువైపోయి నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? హలో, లే చెప్తాను లే. అచ్చా, వెరీ గుడ్ నాన్న. ఇదిగో, నేను ఇప్పుడు తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే ఇప్పటికిప్పుడే చైనా క్వశ్చన్ లేదు. ఎందుకంటే డబ్బులు ఎంఏ బుద్ధిమంతులం. కానీ మంచి ఉసుకులకలో ఉన్నాను కాబట్టి వదిలేస్తున్నాను. లేకపోతే ఫినిష్. నాతో పెట్టుకోక. వస్తా. నా ముక్క గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావు నువ్వు. లే, మీరు నుంచి లే చెప్తా. అమ్మో, ఈ పిల్ల ఎదురొచ్చిందండి కర్మయ్య. భయపడతావు ఏమిట్రా? భయపడకేం చేస్తాం కర్మయ్య? పోలీసులు పిలిపించి వరుసలో నిలబెట్టి మొహమ్మద్ వేలు పెట్టి గుర్తుపట్టి కొట్టించే కార్యక్రమం పెడుతుందేమో కర్మయ్య. పోలీస్ దెబ్బలతో నిండా మునిగిన వాళ్ళం మనకు చలేమిటి? రా చెప్తాను. కర్మయ్య, రా చెప్తా. కర్మయ్య. ఏమిటండి, ఏమిటి మా ఇంటి ముందు మకం పెట్టారు? రాత్రి మేము హాస్టల్లో గొడవ చేశామని మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏది రానివ్వండి పోలీసుల్ని, మాకు భయం ఏమిటి? ఇప్పటికే పోలీసు లాఠీ దెబ్బలతోటి ఒళ్ళంతా గట్టిపడిపోయింది. ప్లీజ్, నేను చెప్పేది వినండి. పోనీ విందాం గురు. కర్మయ్య, మొదలెట్టండి. ఐ లవ్ యూ. కంగ్రాచులేషన్స్ బ్రహ్మ. ఆ అమ్మాయి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా వల్ల కదా కర్మయ్య, నా వల్ల కదా కర్మయ్య. నేను చెప్పేది మీతోనే. అర్థమైంది. అంత అమాయకుని కాదు. నా గురించి ఏం తెలుసుకున్నారని నన్ను ప్రేమిస్తున్నారండి? కళ్యాణ మండపానికి వచ్చినప్పుడు మీ సాహసాన్ని తెలుసుకున్నాను. పోలీసులు మిమ్మల్ని కొట్టేటప్పుడు మీ గుండె నిబ్బరాన్ని తెలుసుకున్నాను. ప్రేమించుకున్న ఒక జంటను కలిపినప్పుడు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నాను. హాస్టల్కి వచ్చినప్పుడు మీ డేరింగ్నెస్ తెలుసుకున్నాను. హాస్టల్ గదిలో మీ స్పర్శను తెలుసుకున్నాను. ఆ తర్వాత నా మనసు నిండా మీరే ఉన్నారని తెలుసుకున్నాను. సంతోషం. మీరు నా గురించి తెలుసుకున్నవి చాలా తక్కువ, తెలుసుకోవాల్సినవి చాలా ఎక్కువ. నేను ఒక నిరుద్యోగిని, మధ్యతరగతి కుటుంబానికి చెందిన మామూలు మనిషిని. నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. నా మీద ఆధారపడ్డ మనుషులు కొందరున్నారు. అందుకని నేను ఇలాంటి ప్రేమ విషయాలకి ఓ ఫర్లాంగు, వీలైతే ఓ మైల్ దూరంలో ఉంటాను. అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడకండి. ప్రస్తుతానికి నాకే చిన్న ఉద్యోగం దొరికినా నేను దాన్ని ప్రేమించే పరిస్థితిలో ఉన్నానే కానీ మిమ్మల్ని అవతల నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది. వస్తాను. గుడ్ బై.